శిష్యత్వము అనేటువంటి యొక్క శీర్షిక మీద మనము మొదటి ఆ యొక్క సెషన్‌లో శిష్యత్వము అనేది ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి సార్వత్రికమైనటువంటి పిలుపు. ఆ పిలుపు అనేది వెలతో కూడినది. ఇట్స్ ఎ కాస్ట్‌లీ కాల్. ఎందుకంటే తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి అని ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపులో అన్‌కాంప్రమైజ్డ్‌గా కొన్ని నియమావళి మనము మొదటి సెషన్‌లో చూసాం. రెండోదిగా శిష్యత్వానికి ఉన్నటువంటి పరీక్ష, శిష్యత్వంలో ఉండవలసినటువంటి అతి ప్రాథమికమైనటువంటి విషయాలు అంటే ద ఎసెన్షియల్స్ ఆఫ్ డిసైపుల్‌షిప్ అనేది రెండవ సెషన్‌లో మనం చూసాం. మూడవదిగా ద ఎనిమీస్ టు డిసైపుల్‌షిప్. శిష్యత్వానికి శత్రువులు. శత్రువులు అంటే హిండ్రెన్సెస్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించకుండా ఉండడానికి మన యొక్క జీవితంలో ఉండే ఆటంకాలు, అవరోధాలు ఏమై ఉన్నాయి? లూకా సువార్త 9 అధ్యాయము 57 వచనం నుండి 62 వచనం వరకు ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి వ్యక్తుల గురించి, వారి యొక్క జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి 3 రకాలైనటువంటి ఆ యొక్క అవరోధాలు, హిండ్రెన్సెస్ వాటి కారణాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని వారు వెంబడించకుండా ఉండడానికి అవి వారి జీవితాల్లో ఏ విధంగా కారణాలుగా అవినివో మనము చాలా స్పష్టంగా దీంట్లో చూడొచ్చు. ఆ ముగ్గురు వ్యక్తులకి మనము పారాఫ్రైజ్‌లో కొన్ని పేర్లు పెట్టినట్లయితే మొదటి వ్యక్తిని ఏమని చెప్పొచ్చంటే మిస్టర్ ఇంపల్సివ్. మిస్టర్ ఇంపల్సివ్. టూ స్విఫ్ట్ టు ఫాలో. టూ స్విఫ్ట్. చాలా దుడుకు, చాలా ఉద్రేకము, చాలా ఎమోషనల్‌గా తన యొక్క జీవితంలో త్వరగా నిర్ణయాలు తీసుకొని, త్వరగా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి గుంపులో ఉండేటటువంటి మొదటి వ్యక్తి. 9వ అధ్యాయము 57-58 వరకు మనం చూసినట్లయితే, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, "నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని" ఆయనతో చెప్పెను. అందుకు యేసు, "నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు గాని, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆ తర్వాత అతడేం చెప్పాడు అనేది లేఖనములు మనకు సెలవివ్వట్లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సైలెంట్ అబౌట్ హిస్ రెస్పాన్స్. కానీ అతడు చాలా ఉత్సాహముగా వచ్చినట్లుగా, చాలా ఆశతో ఈ మాట సెలవిచ్చినట్లుగా మనకు అనిపిస్తూ ఉండుండొచ్చు. "నీవు ఎక్కడికెళ్ళినా నేను వస్తాను" అని. ఎక్కడికి వెళ్తున్నాడు యేసు ప్రభు? సిలువకు వెళ్తున్నాడు. సిలువ వేయబడడానికి, అందరి చేత అవమానము, నింద, దూషణలు పొందడానికి, భయంకరమైనటువంటి శ్రమ, వేదన అనుభవించటానికి, తృణీకారమునొందినట్లు అన్యాయపు తీర్పు పొందడానికి, ఆ సిలువనెక్కడానికి ఆయన వెళ్తున్నాడు. అయితే ఈ యవనస్తుడు అంటున్నాడు, "నువ్వెక్కడికి వెళ్ళినా నేను వస్తాను" అనే మాటైతే చెప్పగలుగుతున్నాడు. అయితే సిలువ మార్గాన్ని ఎంచుకోవడానికి అతడు సిద్ధంగా ఉన్నాడా? లేదా? అనేది మనం ఒకసారి ఆలోచించేద్దాం. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, అతని యొక్క ఆలోచనలు, తలంపులు గూడా ఉద్దేశాలను గ్రహించగలిగిన దేవుడు, ఆయన్ని వెంటనే నేను నీ వెంబడి నువ్వెక్కడికెళ్ళినా వస్తాను అన్నప్పుడు, శభాష్! నా వెనక రా! నాకొక శిష్యుడు దొరికాడు అన్నట్లుగా ప్రభువు ప్రతిస్పందించట్లేదు. అంటున్నాడు, "ఎక్కడికెళ్ళికైనా వస్తావా? నా వెంబడి వస్తావా? అయితే నా విషయం చెప్తాను విను. ఆకాశ పక్షుల కన్నా గూళ్ళున్నాయి. నక్కల కన్నా బొరియలున్నాయి. కానీ నాకు తలవాల్చుకున్నట్టుకు చోటైనను లేదు. అయినా నేను వస్తాను ప్రభువా" అని అతడు జవాబిచ్చినట్లుగా మనకు కనపడట్లేదు. చాలా సార్లు మన యొక్క జీవితంలో కూడా దేవుని దగ్గరికి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తాం. ఆయన గురించినటువంటి కొన్ని సాక్ష్యాలు గాని, ఆయన గురించినటువంటి ఆయన చేసిన కార్యాలు కానీ వింటున్నప్పుడు ఎమోషనల్ అయిపోతాం. ఆయన గురించినటువంటి సువార్త వింటున్నప్పుడు, సేవ కొరకైనటువంటి కొన్ని సమాచారాలు వింటున్నప్పుడు,
మిషనరీ పొలంలో ఉన్నటువంటి అక్కరల గురించి మనం వింటున్నప్పుడు, వారి సాక్ష్య అనుభవాలు పంచుకుంటున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతాము. చాలా ఇంపల్సివ్‌గా వెంటనే ఉద్రేకముగా నిర్ణయాలు తీసుకోవడానికి మనం ముందుకొచ్చేస్తాము. అయితే చాలా లోతుగా మన్ను లేని రాతి నేలన పడిన విత్తనాల వలె త్వరగా మొలకెత్తి, త్వరగా ఎండిపోయినట్లుగా కొంచెం శ్రమ, కొంచెం ఇరుకులు, కొంచెం ఇబ్బందులు ఇదిగో ఆయన నామము నిమిత్తము, విశ్వాస నిమిత్తమై మనము శిలువ అనుభవాన్ని పొందుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడలేక పడిపోయి, జారిపోయి, వెనక్కి తిరిగిన పరిస్థితులు ఎన్నో ఉండుంటాయి. సిలువకు మనము శత్రువులుగా ఉంటే శిష్యులుగా ఉండలేము. మిస్టర్ ఇంపల్సివ్ ఈస్ టూ స్విఫ్ట్ టు ఫాలో బట్ హి డిడ్ంట్ ఫాలో. ఎందుకో తెలుసా? ఇది ఎమోషనల్ భక్తి. ఉద్రేకపూర్వకమైనటువంటి భక్తి. యేసయ్య అంటున్నాడు కదా! ఎవడైనా సరే నన్ను వెంబడింప గోరిన యెడల కూర్చొని కౌంట్ ద కాస్ట్ అంటున్నాడు. కౌంట్ ద కాస్ట్ అండ్ దెన్ డిసైడ్. అండ్ దెన్ డిసైడ్. ఇట్ ఈస్ కాస్ట్‌లీ. రెండవది మిస్టర్ ఇండిఫరెంట్ ఈస్ టూ స్లో టు ఫాలో. టూ స్లో టు ఫాలో. ఎందుకని? 59, 60 వచనాల్ని మనం చూసినట్లయితే, ఆయన మరియొకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము. నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే ఆహ్వానమిస్తున్నాడు. నీవొచ్చి నన్ను వెంబడించమని. అయితే అతడంటున్నాడు, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుకొననిమ్ము అంటున్నాడు. అంటే దానర్థము వాళ్ళ నాన్నగారు చనిపోయారని కాదు. ఇంటి దగ్గర చనిపోయినటువంటి ఆ యొక్క డెడ్ బాడీ శవం అక్కడ ఉంది. కాబట్టి ఈయన ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఆ భూస్థాపన కార్యక్రమాలన్నీ చూసుకోవాలనే తొందరలో ఉన్నాడు అనేది కాదక్కడ భావం. అతడు చెప్తుందేంటంటే, ఇదిగో నా ఇంట్లో నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నా తండ్రి వృద్ధాప్యమయ్యే వరకు, ఆయన మృతి నొందే వరకు ఆయన నేను చూసుకోవాలి. ఆయన నేను పోషించాలి. ఆయన నేను సంరక్షించాలి. ఆయన బాగోగులన్నీ చూసుకోవాలి. ఆయన్ని పాతిపెట్టిన తర్వాత నా బాధ్యతలన్నీ అయిపోతాయి. అప్పుడు నీ భారాన్ని నేనెత్తుకుంటాను. అప్పుడు నీ కాడి నేనెత్తుకుంటానన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయాలేంటంటే, మొదట ఈయన వాళ్ళ నాన్నగారిని పాతిపెడతాడో, లేకపోతే వాళ్ళ నాన్నగారే ఇతన్ని పాతిపెడతాడో ఎవరికి తెలుసు? కాలగమనం మన చేతిలో లేదు కదా! మన ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది. అంతలో కనపడి అంతలో మాయమైపోయేది. వాళ్ళ నాన్నగారే ముందు చనిపోతారు. వాళ్ళ నాన్నగారి కంటే నేను లాంగ్ లైఫ్ సుదీర్ఘమైన జీవితం జీవిస్తానని అతని జీవితానికి అతడే గ్యారంటీ తీసేసుకుంటున్నాడు. మొట్టమొదటిది. రెండోదిగా గనుక మనం చూసినట్లయితే అతడు వాళ్ళ కుటుంబం అంతటిని తనేదో పోషిస్తూ ఉన్నట్లుగా తన్ను పిలిచిన ప్రభువు దాన్ని పట్టించుకోడేమో అన్నట్టుగా తను ఆలోచిస్తున్నాడు. ఎవరైతే అతన్ని పిలిచాడో నన్ను వెంబడించమని ఆయన తనని, తన కుటుంబాన్ని, తనకున్నటువంటి ప్రతి బాధ్యతల్ని కూడా నిర్వర్తించగలిగిన సామర్థ్యాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని అతడు మర్చిపోయాడు. మూడోదిగా గనుక మనం చూసినట్లయితే, మొదట నేను వెళ్లి ఈ పని చేస్తాను. తర్వాత అని అన్నప్పుడు అక్కడ ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది ఇదిగో నిత్య నాశనం వైపు వెళుతున్నప్పుడు, రక్షణ లేని వారు అనేక మంది ఉన్నప్పుడు, అగ్నిగుండం వైపు వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఇక ఎన్నడూ తిరిగి రానటువంటి స్థలానికి వారు ఆ మార్గములో వెళ్తున్నప్పుడు, మొదట నువ్వు వెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించుము అని ఆయన చెప్పినప్పుడు ఈయనంటున్నాడు, లేదు మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుకుంటాను అన్నాడు. పాతిపెట్టడానికి చాలా మందున్నారు నీ తండ్రిని. ఆ సమయానికి నీ బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా దేవుడు నీకు ఆ కృపనిస్తాడు. అయితే ఇదే రక్షణ దినము. ఇదే నిర్ణయం తీసుకునే సమయము. ఇదే నీ యొక్క జీవితంలో నీ విలువైనటువంటి నీ సమయాన్ని, బలాన్ని, యవ్వన బలాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయంలో నీవు తరువాత
అని చెప్పి మొదట ఇంకొకటి నాకుంది అంటే ఆయనకి నువ్వు శిష్యుడిగా ఉండలేవు. బికాస్ యూ ఆర్ టూ ఇండిఫరెంట్, టూ స్లో టు ఫాలో హిమ్. అండ్ ద థర్డ్ పర్సన్ ఈస్ మిస్టర్ ఇండెసిసివ్. ఎందుకంటే హి ఈస్ టూ సాఫ్ట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. 9వ అధ్యాయం లూకాసు సువార్త 61, 62 వచనాలు గనుక మనం చూసినట్లయితే, మరియొకడు ప్రభువా నీ వెంట వచ్చెదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. లుక్ ఎట్ హియర్. అగైన్ ఈ వ్యక్తి చాలా ఎంథూసియాస్టిక్‌గా, చాలా ఆశతో వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది ఇతను కూడా. ఇతనే వచ్చి అంటున్నాడు, "ప్రభువా నేను నీ వెంబడి వస్తాను కానీ" అంటున్నాడు. "ప్రభువా నీ వెంట వచ్చెదను కానీ, చేసెదను కానీ, ఇచ్చెదను కానీ, వెళ్ళెదను కానీ" ద వర్డ్ బట్ ఈస్ వెరీ డేంజరస్. These dangerous birds makes us many times not able to make a decision. He is indecisive. నా నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు చేస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నేను తక్కువ చేసో, లేకపోతే దాన్ని నలిఫై చేసో మాట్లాడట్లేదు. కానీ నీవు ఒక నిర్ణయము చేయగలిగినటువంటి స్థానంలో ఉన్నప్పుడు, ఆ విధమైన వయస్సులో నీవున్నప్పుడు, నీవు సత్యము కొరకు దేవుని యొక్క ఆహ్, ఆజ్ఞకు లోబడడానికి ఆ సమయం వచ్చినప్పుడు నా నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తాను అంటే, నువ్వు ఆ పొలాన్ని దున్నలేవు. పనివాడిగా ఉండలేవు. అయితే నాగటి మీద చెయ్యన్న తీయి. ఒకవేళ చేయి పెడితే ముందుకే చూడు. వెనక్కి చూస్తే అమ్మేమైపోద్దో, చెల్లేమైపోద్దో, వాళ్ళ పెళ్ళిళ్ళెవరు చేస్తారో, వారి యొక్క భారాలెవరు మోస్తారో, నా ఇల్లంతటిని ఇదిగో బాధ్యతలన్నిటిని ఎవరు చూస్తారో అని భారము ఆ విధమైన వెనక్కి తిరిగే చూసేవాడు ముందుకు వెళ్ళలేడు. అయితే ఒకవేళ అనుకుందాం. వాళ్ళ పేరెంట్స్ గనక నో అంటే అతడు ఏం చెప్తాడు? వాళ్ళ పేరెంట్స్ గనక ససేమిరా అంటే ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు? నేను వెళ్లి మొదట ఇదిగో వారి యొక్క పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్పినటువంటి ఆ యొక్క మాటలో ప్రభు అంటున్నాడు, "యూ ఆర్ టూ సాఫ్ట్." యాత్రికుని ప్రయాణంలో మెత్తనయ్య అనేటువంటి ఒకడుంటాడు. అనేక మంది మన యొక్క జీవితాల్లో, సంఘాల్లో మెత్తనయ్యల్లాగా కనిపిస్తారు. ఈ మెత్తనయ్య మెత్తబడిపోతుంటాడు ప్రతి మాటకి, ప్రతి ఎమోషన్‌కి, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఇతరులు అనేటటువంటి మాటలకి ఒకవైపేమో బలంగా ఉన్నట్టు కనిపిస్తాడు. ఎవరైనా ఒక మాట అనగానే మెత్తబడిపోతాడు. టూ సాఫ్ట్, టూ సాఫ్ట్. ఇలాంటి వారిని చాలా ఆహ్, ఎమోషనల్‌గా అనేక మంది వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయటం కూడా మనం చూస్తాం. శిష్యత్వంలో ప్రాముఖ్యంగా ఏంటంటే, మనం ముందుకు కొనసాగే వారమే. వెనక్కి తిరిగేవాళ్ళం కాదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెన్ వి ఆర్ ఆర్డర్డ్, కమాండెడ్ టు మార్చ్ ఫార్వర్డ్. ముందుకే మనం మార్చ్ చేయడానికి ఆజ్ఞ ఇవ్వబడిన వారం కాబట్టి, వెనక ఉన్నటువంటి బ్రిడ్జెస్‌ని బర్న్ చేయటము. బర్నింగ్ ద బ్రిడ్జెస్ అనేటువంటి యొక్క సామెతలో, ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ముందుకే వెళ్ళేవాడికి, ఇక వెనక్కి ఎప్పుడు రానటువంటి వాడికి, వెనక ఉన్నటువంటి వంతెనతోటి ఏంటి సంబంధం? రెండవది, రాజులట యుద్ధానికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడట, ఇదిగో వీరు శత్రు భయము చేత వెనక్కి ఇక ఎన్నడూ తిరిగి రాకుండా, విజయమా, వీర స్వర్గమా తేల్చుకోండి అన్నట్లుగా ఒక్కసారి నది మీద వంతెనలు దాటి అవతలకి వెళ్ళిన తర్వాత, శత్రువును చంపేస్తావా? లేకపోతే శత్రువు చేతిలో నువ్వు వీర మరణము పొందుతావా? అంతే. ఇక పారిపోవడానికి అవకాశమే లేనట్టుగా అక్కడున్నటువంటి వంతెనలన్నీ కాల్చివేసేవారట. ఆ విధముగా బర్నింగ్ ద బ్రిడ్జెస్ అనేటువంటి బిహైండ్ అనే మాట వచ్చింది. బర్న్ ద బ్రిడ్జెస్ బిహైండ్ అన్నప్పుడు అర్థమేంటో తెలుసా? వెనక ఉన్నటువంటి ఎమోషనల్ ఎంటాంగిల్‌మెంట్స్, మన చుట్టూ ఉన్నటువంటి కట్లు అన్ని తెంచుకొని, కట్టుబాట్లన్నీ తెంచుకొని, ఇదిగో మనము ఫ్రీగా, స్వతంత్రంగా ఉన్నప్పుడే ఆయన కాడిని ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నో టర్నింగ్ బ్యాక్. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. అనేక మంది చెప్పే మాటేంటో తెలుసా? ఐ జస్ట్ కాంట్ మేక్ మై మైండ్.
నాకు తెలుసన్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు దేవుని చిత్తమేదో. నా వివాహం విషయంలో కానీ, నా ఉద్యోగం విషయంలో కానీ, మినిస్ట్రీ విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యంగా అనుదిన జీవితంలో ఏది మేలో, ఏది మేలు కాదో, ఏది సత్యమో, ఏది సత్యము కాదో, ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారము కాదో నాకు తెలుసు. కానీ నిర్ణయము నేను చేసుకోలేకపోతున్నాను. 2 తలంపుల మధ్య ఊగిసలాడుతున్నాను. అటు దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇటు మనుషుల్ని సంతోషపెట్టాలి అనేటువంటి శోధనలో పడిపోతా ఉన్నాను. ఎటూ తేల్చుకోలేనటువంటి ఒక సతమతమైన జీవితాన్ని నేను జీవిస్తా ఉన్నాను. అనేక మంది చెప్పేటటువంటి మాటలివే. సో, క్రైస్తవ జీవితంలో ఇదిగో కానీ, అయితే అనేటువంటి ఈ యొక్క డేంజరస్ బర్డ్స్‌ని మనము కాల్చివేసివేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ అని మనం చెప్పగలిగినటువంటి రోజున సిలువను మనం ఎత్తుకోగలుగుతాము. రెండవదిగా ఫస్ట్‌ది ఎనిమీస్ ఆఫ్ డిసైపుల్‌షిప్ అయితే, రెండవది ఎవిడెన్సెస్ ఆఫ్ డిసైపుల్‌షిప్. మనము శిష్యులుగా ఉన్నాము అంటానికి రుజువులు ఏంటి? రుజువులు ఏంటి అని మనం చూసినప్పుడు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే ముందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. ద ఎవిడెన్స్ ఆఫ్ డిసైపుల్‌షిప్, మొట్టమొదటి ఎవిడెన్స్ ఏంటో తెలుసా? ఈ మాటలో నుంచి ఎవిడెన్స్ ఆఫ్ డెత్. క్రూసిఫైడ్ సెల్ఫ్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పగలిగిన వాడే శిష్యుడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడున్నాను. నేను ఐ, ఐ, ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్. ఐ నో లాంగర్ లివ్. ఐ లివ్ ఇన్ దిస్ బాడీ. ఐ లివ్ బై ఫెయిత్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఐ అనేటువంటి నేను మొట్టమొదటగా సిలువ వేయబడాలి. సిలువ వేయబడిన నేను, క్రూసిఫైడ్ ఐ. అది పౌలు భక్తుడంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడి ఉండవచ్చు. అయితే ఆయన నా ప్రతినిధిగా, నా కోసం సిలువ వేయబడ్డాడు. నా యొక్క ప్రత్యామ్నాయముగా, సబ్‌స్టిట్యూట్‌గా నా కోసం సిలువ వేయబడ్డాడు. వెన్ మై సబ్‌స్టిట్యూట్ డైడ్ ఆన్ ద క్రాస్ ఇన్ మై ప్లేస్, ఐ డైడ్ విత్ మై సబ్‌స్టిట్యూట్. నా ప్రత్యామ్నాయిగా, నాకు బదులుగా, నా స్థానంలో బలైన క్రీస్తు ప్రభువుతో నేను కూడా సిలువేయబడినాను. దిస్ ఈస్ ఐడెంటిఫికేషన్. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. రెండవదిగా గనక చూసినట్టయితే ఐ నో లాంగర్ లివ్. ఇకను జీవించువాడను నేను కాదు. మొట్టమొదటిది క్రూసిఫైడ్ ఐ, రెండవది డెడ్ ఐ. ఐ నో లాంగర్ లివ్. ఇప్పుడు ఇక ఈ నేను అనేవాడు బ్రతకట్లేదు. నేను అనేవాడు సిలువ వేయబడ్డాడు. నేను అనేవాడు క్రీస్తుతో పాటు చనిపోయాడు. అయితే ఐ లివ్ ఇన్ దిస్ బాడీ. ఈ శరీరమందు నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము ఆయన కుమారుని యందలి విశ్వాసం మూలముగా నేను జీవిస్తా ఉన్నాను. సో, విశ్వాస మూలమైనదే శిష్యత్వము. సిలువ విష్ సిలువ వేయబడినటువంటి ఆ యొక్క పాత జీవితమే శిష్యత్వము. ఇకను జీవించువాడు నేను కాదు. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడినాను. అయితే ఈ శరీరమందు జీవించే ఈ జీవితము ఆయన కుమారునిందలి విశ్వాసం వలన నేను జీవిస్తా ఉన్నాను. కాబట్టి ఇదిగో పాపం విషయంలో మీరు చచ్చిన వారిగా, దేవుని విషయంలో సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అని రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో పౌలు భక్తుడు సెలవివ్వడం మనం చూస్తాం. కౌంట్ యువర్ సెల్ఫ్, రెకన్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్. ఒక పాస్టర్ గారు ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారట. చాలామంది స్టూడెంట్స్ ఆ బోగీలో ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, జోకులేస్తున్నారు. అనేక మంది ఈ పేకాట ఆడుతున్నారు. వారిలో ఒక తుంటరివాడు అన్నాడట, "ఏం పెద్దాయనా, నువ్వు కూడా ఒక చెయ్యేస్తావా?" అన్నాడట. వెంటనే ఆ పాస్టర్ గారన్నారు, "ఎయడానికి చెయ్యి నా దగ్గర లేదుగా" అన్నాడట. వెంటనే వాళ్ళన్నారు, "ఏం జోక్ చేస్తున్నారా?
2 చేతులు బాగానే ఉన్నాయి గదా! ఏమైంది మీకు అంటే ఆయనన్నాడట, "నా 2 చేతులు నా యేసయ్యకి నేను సమర్పించాను. ఇప్పుడు ఆ చేతులు నావి కావు" అన్నాడట. కౌంట్ యోర్‌సెల్ఫ్ డెడ్ టు సిన్. పాపం విషయమై మృతులుగా, నీ శరీరంలో అవయవాలు మృతమైనవిగా, దేవునికి, నీతికి, పరిశుద్ధతకి సాధనాలుగా ఈ అవయవాలని ఎంచుకోమని సెలవిస్తా ఉన్నాడు. ద ఎవిడెన్స్ ఆఫ్ డిసైపుల్‌షిప్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ డెత్. చనిపోయావా? నీకు నీవు సెల్ఫ్‌కి చనిపోయావా? నీలో ఉన్నటువంటి అనేవాడు సిలువ వేయబడ్డాడా? అదర్‌వైస్ యూ కెనాట్ బి ఎ డిసైపుల్. రెండవది క్రూసిఫైడ్ టు ద వరల్డ్. లోకానికి చచ్చిన వారం గావాలి. మొదట ఇదిగో స్వీయానికి రెండవది లోకానికి మనం చచ్చిన వారంగా అవ్వాలి. గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఇట్ ఈస్. సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. ఎందుకు? సిలువ యందే అతిశయిస్తా ఉన్నావంటే, బై హూమ్ ద వరల్డ్ హాస్ బీన్ క్రూసిఫైడ్ టు మీ అండ్ ఐ టు ద వరల్డ్. ద వరల్డ్ హాస్ బీన్ క్రూసిఫైడ్ టు మీ. లోకము నాకు, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము. ఎంత బ్యూటిఫుల్ అండి ఇది. దేని యందు నువ్వు అతిశయిస్తున్నావు అనే దాన్ని బట్టే నువ్వు ఎవరికి శిష్యుడిగా ఉన్నావు అనేది ఆధారపడి ఉన్నది. అనేక మంది లోకములో ఉన్నటువంటి కులాన్ని బట్టి అతిశయిస్తా ఉంటారు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్‌ని బట్టి అతిశయిస్తా ఉంటారు. వాళ్ళకున్నటువంటి డిగ్రీస్‌ని బట్టి, క్వాలిఫికేషన్స్‌ని బట్టి అతిశయిస్తుంటారు. ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ వెనక ఉన్నటువంటి మంది మార్బలాన్ని బట్టి అతిశయిస్తా ఉంటారు. కొంతమంది వాళ్ళెళ్ళే డినామినేషన్‌ని బట్టి అతిశయిస్తా ఉంటారు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, యాస్ ఎ రైట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సిలువ యందు తప్ప మరి దేని యందున అతిశయించుట నాకు దూరమగును గాక. ఎందుకో తెలుసా? సిలువ ద్వారానే నేను లోకానికి, లోకానికి నేను సిలువ వేయబడినటువంటి స్థితిని అనుభవించగలుగుతున్నాము. ఇది బైలేటరల్ క్రూసిఫిక్షన్. నేను లోకానికి సిలువ వేయబడ్డానని చెప్తే, లోకంతో నాకు సంబంధం లేదని చెప్పినట్టు. దట్స్ గుడ్. వెల్ ఎనఫ్. అయితే లోకం గూడా చెప్పాలి, ఈ అబ్బాయితో మాకేం సంబంధం లేదు. వాడు మాకు సిలువ వేయబడిన వాడితో సమానము. దెయ్యాలంటున్నాయి, నజరుడైన యేసు మాతో నీకేం పని అంటున్నాయి. దెయ్యాలంటున్నాయి, అయ్యా మాతో నీకేం పని అంటున్నాయి. లోకం మనతో చెప్పాలి, మాతో మీకేమి పని? మాతో మీకేమి పని? అంటే మీకు మాకు ఏ సంబంధం లేదు అంటే, ఇది స్పిరిచ్యువల్‌గా మాట్లాడుతున్నాను. మన వాల్యూస్‌లో, కన్విక్షన్స్‌లో, ద సిస్టమ్ అండ్ ద వాల్యూస్ విత్ విచ్ వి లివ్ ఆ విషయంలో రాజీ లేదు. కాంప్రమైజ్ లేదు. లోకం అన్నది అరే! వీడితో పడలేమురా బాబు! అన్ని విషయాల్లో మనకు అడ్డే వస్తున్నాడు. అదే శిష్యత్వానికి రుజువు, ఎవిడెన్స్. ఆ విధంగా లేదు అంటే, మనం లోకంతో రాజీ పడిపోయాము. లోక మర్యాద, లోక పద్ధతులు, లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన అండ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ దాని నుంచి మనము సిలువ వేయబడ్డామా? లేక ఇంకా సగం బతికే ఉన్నామా? పరీక్ష చేసుకుందాము. అండ్ ఫైనల్లీ ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్. The life I live in the body, I live by faith in the Son of God, who loved me and gave himself up for me. ఈ శరీరమందు నేను జీవించిన ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన తన కుమారుని అందరి విశ్వాసం. శిష్యుల యొక్క జీవితం అంటే ఏంటో తెలుసా? ఇదిగో రిఫ్లెక్టింగ్ హిస్ మాస్టర్స్ లైక్‌నెస్. ఎగ్జాంపుల్ హియర్ సన్ అండ్ మూన్. సూర్యుడు స్వయం ప్రకాశి. చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. అయితే చంద్రుడిలో ఉన్నటువంటి ఈ యొక్క చందమామలో ఉన్నటువంటి ఆ జాబిల్లి వెన్నెల ఎక్కడి నుండి వస్తుందంటే సూర్యుని యొక్క వెలుగు ఇది ప్రతిబింబించేస్తా ఉంది. సూర్యుని యొక్క వెలుగును ఇది రిఫ్లెక్ట్ చేస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభువు ఆయన మనకు సూర్యుడు. మనము చంద్రుల్లాంటి వారము. ఆయన వెలుగుని మనము ప్రతిబింబ చేయాలి.
లైక్ జాబిల్లి ఏ విధంగా అయితే ఆ యొక్క వెన్నెలను ఇస్తుందో, సూర్యుని యొక్క వెలుగు దీని మీద పడినప్పుడు అది వెలుగునిస్తుంది. అనేక మంది దాన్ని ఆస్వాదిస్తారు. ఈ లోకానికి మనము క్రీస్తు ప్రభువుని, ఆ వెలుగుని మనం పరిచయం చేయాలంటే, లోకానికి మనం వెలుగుగా ఉండాలంటే, వెలుగైనటువంటి ఆ ప్రభు యొక్క లైక్‌నెస్ మన ద్వారా రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వాలి. సన్ ఈస్ ద రేడియేటింగ్ లైట్ అండ్ మూన్ ఈస్ a reflecting light. We, like moons, must reflect the light that is radiating from the sun, who is our Lord Jesus Christ. అలాంటి వాడే శిష్యుడు. అదే శిష్యుని యొక్క జీవితం. రెండవది శిష్యుడు ఎవరంటే హూ రీప్రొడ్యూసెస్ హిస్ మాస్టర్స్ లైఫ్. తన యజమానుడి యొక్క జీవాన్ని ఫలించేవాడు, చూపించేవాడు జీవితంలో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే వైన్ అండ్ బ్రాంచెస్. యేసుక్రీస్తు ప్రభువన్నారు, ఐ యామ్ ఎ ట్రూ వైన్ అండ్ యూ ఆర్ ద బ్రాంచెస్. ఏ విధంగా అయితే బ్రాంచెస్ తీగలు వాటంతట అవి ఎలాగో ఫలించవో, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అవి బహుగా ఫలిస్తాయి. చంద్రుడు తనంతట తాను వెలుగివ్వలేడు. సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ తీసుకుంటే అది కాంతినివ్వగలదు. బ్రాంచెస్ తీగలు వాటంతట అవి ఫలించలేవు. ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అవి ఫలిస్తాయి. ఫలం అంటే ఏంటి? ద్రాక్షవల్లి యొక్క నేచర్, దాని యొక్క సుగుణం. ఇట్ ఈస్ రీప్రొడ్యూసింగ్ ద నేచర్ ఆఫ్ ద ట్రూ వైన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లైఫ్ మన యొక్క జీవితంలో రీప్రొడ్యూస్ అవుతుందా? రిఫ్లెక్ట్ అవుతుందా? థర్డ్‌లీ డిసైపుల్ అంటే ఎవరంటే హూ రిప్రజెంట్స్ హిస్ మాస్టర్స్ లవ్ ఆర్ ఎ కింగ్డమ్. మనము ఒక రాజ్యానికి సంబంధించిన వారము. మనము ఒక రాజు యొక్క పరిపాలన కింద ఉన్నాము. పరలోక సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యానికి ప్రతినిధులుగా ఈ లోకములో మనము రాయబారులుగా ఉన్నాము. రాయబారి ఏం చేస్తాడు? ఆ రాజ్యాన్ని ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ రాజు గురించి మాట్లాడతాడు. ఆ రాజ్యానికి, ఈ రాజ్యానికి మధ్య సంధి, సమాధానకర్తగా ఉండి, ఇదిగో అనేకులను సమాధాన పరుడి అని బ్రతిమాలుకుంటూ క్రీస్తు కొరకు రాయబారులుగా మనం ఈ లోకంలో ఉన్నాం. వి ఆర్ హియర్ టు రిప్రజెంట్ ద మాస్టర్ అండ్ హిస్ లవ్. Disciple is the one who reflects the master's likeness. Disciple is the one who reproduces the master's life. Disciple is the one who represents the master's love as an ambassador, as a branch, as moon. ఆ విధమైనటువంటి జీవన విధానము ఒక శిష్యుడిగా మనం కలిగిన వారుగా ఉన్నామా? ఫైనల్‌గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, హిస్ లాస్ట్ కమాండ్ ఈస్ అవర్ ఫస్ట్ కమాండ్. హిస్ లాస్ట్ కమిషన్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ మిషన్. ఏంటి? ఆయన పరలోకానికి వెళ్తూ ఇచ్చిన ఆఖరి ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి. గో అండ్ మేక్ డిసైపుల్స్. మీరు గమనించారా? మొదటి సెషన్‌లో మనం చూసాం. కమ్ ఫాలో మీ ఐ విల్ మేక్ అన్నాడు. కమ్ ఫాలో మీ ఐ విల్ మేక్ యూ అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, గో అండ్ మేక్ డిసైపుల్స్ అంటున్నాడు. దట్ ఈస్ ద ఫుల్‌నెస్ ఆఫ్ మేకింగ్ అస్ యాస్ డిసైపుల్స్. వెళ్ళండి, శిష్యులుగా చేయండి. సర్వలోకము మీ ముందు ఉన్నది. అన్లెస్ అదర్‌వైజ్ వి లివ్ యాస్ ఎ డిసైపుల్, హౌ కెన్ వి మేక్ డిసైపుల్స్? మనం శిష్యుడిగా ఉండటం అంటే ఏంటో మనకు తెలియకపోతే ఇతరులు శిష్యులుగా ఏ విధంగా చేయగలం? మనము ఒక మంచి లెర్నర్‌గా ఉన్నామా? ఆయన్ని అత్యధికంగా ప్రేమించేవారిగా ఉన్నామా? ఆయన యొక్క లైఫ్‌ని రీప్రొడ్యూస్ చేసేవారిగా ఉన్నామా? మనల్ని చూసిన వారు క్రీస్తును చూసినట్టుగా మన గురించి సెలవిస్తున్నారా? ఇదిగో నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు కూడా ఆ శిష్యుల్లో ఒకడివి కాదా అని పేతురుని, మిగిలిన అపోస్తలుని వారు నిలదీసి అడిగారు. మీరు కాదన్నా కుదరదు. ఇదిగో మీ పలుకు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. వారు క్రీస్తుతో ఉన్నవారని వారు గుర్తెరిగిరి. క్రీస్తు వలె వారు ప్రభు కోసం జీవించారు. ప్రభు కోసం మరణించారు. What about you and what about me? It is our time to think about
అవర్ లైవ్స్. మనం శిష్యులుగా ఉన్నామా? కేవలము ఒక నామకార్థమైన క్రైస్తవులుగా జీవిస్తున్నామా? పరీక్ష చేసుకుందాం.